హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన కిచెన్లో చేపల పులుసు చేసేద్దాం వచ్చేయండి. చేపల పులుసు అనేది మరీ వాటర్లా ఉండకుండా అలా అని థిక్గా ఉండకుండా పర్ఫెక్ట్ గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు. చేపల పులుసు కోసం ఫ్రెష్ చేపలను తెచ్చుకొని చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పులుసు తీసుకుంటూ మంచిగా వాష్ చేసుకోండి. చేప ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రమే పులుసు మంచి టేస్ట్ వస్తుంది. తరువాత చేపలు క్లీన్ చేయడం కోసం కల్లుప్పు ఉంటే వేసుకోండి, లేదంటే సాల్ట్ అలాగే పసుపు వేసుకొని ఇలా క్లీన్ చేసుకోండి. తరువాత ఆ చేపలన్నీ ఒక గిన్నెలో వేసుకోండి. రుచికి సరిపోయేంత ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని వేసుకొని మసాలా మొత్తం చేపలకు పట్టేలా ఒకసారి కలుపుకోండి. ఒక పిడికెడు చింతపండుని తీసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి. చేపల పులుసులోకి కారం, ఆయిల్, చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుంది. తరువాత కళాయిలో ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడయ్యాక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పేస్ట్గా చేసుకుని వేసుకోండి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాక టమాటో పేస్ట్ని వేసుకోండి. టమాటో పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ముక్కలను దానిలో వేసుకోండి. ముక్కలు వేయగానే టమాటో ముక్కలు కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. చేప ఉడికిన తర్వాత కలిపితే ముక్కలు అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, అందుకని ముందే కలుపుకోండి. తర్వాత కారం చూసుకుని మీకు సరిపోకపోతే కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ ముందు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండును ఇలా పిండుకొని వేసుకోండి. చేపల పులుసుకి కొంచెం చింతపండు పులుపు ఎక్కువగానే పడుతుంది. చింతపండు మొత్తం పిండుకొని వేసుకోండి. వాటర్ అందులో ఎక్కువగా వేయొద్దు. అలా వేయడం వల్ల చేపల పులుసు మరీ వాటర్లా ఉంటుంది. చూడండి, చేపల పులుసు ఎంత మంచిగా బాయిల్ అయిందో. ఇలా బాయిల్ అయిన తర్వాత దానిలోకి కొంచెం కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చేపల పులుసు అనేది గ్రేవీ ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడే మంచిగా చేపల పులుసు బాయిల్ అయినట్టండి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పక్కన పెట్టుకుని తర్వాత సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ చేసుకున్నది నైట్ తింటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అదే చేత్తో ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మరికొందరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.